నీకు ముందే చెప్పేస్తాను, నువ్వు నన్ను ఎలాంటి పరిస్థితిలో అయినా పెళ్లి చేసుకోవాలి. పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఒక అమ్మాయికి తన భర్త ఎలా ఉండాలో అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఒక అబ్బాయికి కూడా తన భార్య ఎలా ఉండాలో అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా? ఏంటి సార్ అమ్మలు ఎలా అయిపోయారు? ఒకరితో చాయ్ తాగుతారు, ఒకరితో లంచ్ కి వెళ్తారు, ఒకరితో సినిమాకి వెళ్తారు. ఒక మనిషిలో ఇద్దరు ముగ్గురు దొరకరు కాబట్టి ఇద్దరు ముగ్గురు చూసుకుంటారు సార్ వెళ్ళి మధ్య. యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ వారు ఈ కేసుకి సంబంధించిన ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేయకపోవడం వల్ల ఈ కేసుని కొట్టివేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరికి శారీరక సంబంధం ఉందని రుజువు చేసే పక్కా ఎవిడెన్స్ ఉంటే చూపించండి, లేకపోతే ఈ కేసును కొట్టేయాల్సి వస్తుంది.